ఈ మూవీలో ఒక బ్రాహ్మణ అబ్బాయి ఉంటాడు. ఆ బ్రాహ్మణ అబ్బాయి అతనికన్నా ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసాక వాళ్ళ అమ్మ తప్పు అని చెప్తుంది. అయినా ఆ అబ్బాయి వినడు. వాళ్ళ అమ్మ అతనికి గుండు కొట్టిస్తుంది. ఆ అబ్బాయి ఎలాగైనా చేతబడి చేసి అయినా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. చేతబడి చేస్తుండగా వాళ్ళ చెల్లెల్ని బలివ్వాలని చూస్తాడు. ఆ చెల్లెలు అతని నుంచి తప్పించుకోవడానికి పారిపోతూ వాళ్ళ అన్నని తోసివేస్తుంది. ఆ అన్న కింద పడి తలకి దెబ్బలు తగిలి చనిపోతాడు. ఇంకా ఆ ఊరు వాళ్ళు వచ్చి అతను చనిపోయిన ప్రదేశంలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి కొన్ని దారాలు కడతారు. ఆ చనిపోయిన వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది. ఆ ఊర్లో ఒక మనిషి ఇలా అంటాడు, నీ కొడుకు గుండె చేయించుకొని 10 రోజుల లోపు చనిపోయాడు కాబట్టి చెట్టుకి ఇలా దారాలు కడుతున్నాము. ఒకవేళ కట్టకుంటే నీ కొడుకు ఒక బ్రహ్మరాక్షసుడిగా బయటకు వస్తాడు, అది చాలా ప్రమాదకరం అని చెప్తాడు. తర్వాత ఆ బ్రహ్మరాక్షసుడు బయటకు వచ్చి అతని కుటుంబాల్లో ఒకరిని పట్టుకొని ఆ బ్రహ్మరాక్షసుడు కోరికలను వాళ్ళతో తీర్చుకుంటుంటాడు. అసలు ఆ బ్రహ్మరాక్షసుడు ఎలా బయటికి వచ్చాడు, ఆ బ్రహ్మరాక్షసుడిగా ఎందుకు మారుతారు, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాడు అనేది మూవీ స్టోరీ. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు, చాలా చాలా బాగుంటుంది మూవీ. మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ హైలైట్, లవ్ సాంగ్, అది చాలా బాగుంది. అందరు యాక్టింగ్ చాలా చాలా బాగా చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ, ఎక్కడైతే బోర్ కొట్టదు, ఒక ఫ్లోలో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మూవీలో కామెడీ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొద్దిగా హారర్ ఉంటుంది, బాగుంది మూవీ. ఈ మూవీ పేరు వచ్చేసి ముంజియా. ఇంకా ఇలాంటి మూవీస్ సజెషన్ కోసం నన్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి.